అమరావతిలో ఐకానిక్ టవర్ల వద్ద అయితే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ నిర్మాణ పనులు ఎదురైతే ఉన్నాం. గతంలో ఇదే నిర్మాణ పనులు ఐకానిక్ టవర్లు అయితే బాగా వైరల్ అయ్యేటువంటి జరిగింది. ఏదైతే ఉందో వర్షాకాలంలో ఈ యొక్క ముంపు ఉందని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేసి బాగా వైరల్ అయితే అయినాయి. కానీ ఈ రోజున దానికి భిన్నంగా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతుందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి దాదాపు ఒక 3 స్లాబ్లు అయితే పట్టడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఐకానిక్ టవర్లుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. మొత్తం 5 టవర్లు. ఇది టవర్ ఐకానిక్ టవర్ 1, 1, 2, 3, 4, 5, 6. మనం ప్రస్తుతం టవర్ 1 దగ్గర అయితే ఉన్నాం. దాదాపు ఈ 5 టవర్లో ఒక టవర్ వచ్చేసి జిఐడి జనరల్ అడ్మినిస్ట్రేషన్కి అయితే ఉంటుంది. మిగతా 4 టవర్లు అయితే మాత్రం హెచ్ఓడీలకి అయితే ఉంటుంది. ఎవరైతే ఆ శాఖకు సంబంధించినటువంటి హెచ్ఓడీలు అయితే ఉన్నారో ఆ హెచ్ఓడీలకి అయితే ఈ యొక్క మిగిలినటువంటి 4 టవర్లు అయితే 4 టవర్లు అయితే కూడా కేటాయింపు జరుగుతుంది. ఈ 4 టవర్లు 5 టవర్లు మాత్రం 2 టవర్లు మాత్రం షాపూజీ పల్లంజీ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. మరో 2 టవర్లు మాత్రం ఎల్ఎన్టీ కంపెనీలు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఒక టవర్ మాత్రం నాగార్జున కంపెనీ నిర్మాణ పనులు చేపడుతున్నారు. గతంలో ఇదే టవర్లు రకరకాలుగా ట్రోల్ అయ్యి నిర్మాణ పనులు జరగట్లేదు, మునిగిపోయిందని రకరకాల కబుర్లు అయితే చెప్పారు, రకరకాలుగా ట్రోలింగ్ అయితే జరిగింది. కానీ ఈరోజు దానికి భిన్నంగా పనులు అయితే నిర్మాణ పనులు శరవేగంగా జరిగి చెప్పడానికి విజువల్లో చూసుకోవచ్చు. ఎట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా ఉంది. దాదాపు టైం బాండ్ పెట్టుకొని ఈ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు చూసుకుంటే దాదాపు ఇప్పటికే ఈ టవర్లకు సంబంధించి జిఐడికి సంబంధించి 4 టవర్లు కూడా 58 ఫ్లోర్లు అయితే వస్తుంది. 5వ టవర్ వచ్చేసి G+49. దాదాపు ఒక్కొక్క టవర్ వచ్చి 39 ఫ్లోర్లు 39 ఫ్లోర్లతో నిర్మాణం అయితే జరుగుతుంది. 5వ టవర్ వచ్చేసి G+49 49 ఫ్లోర్లు అయితే నిర్మాణం అయితే పనులు అయితే జరుగుతుంది. ఈ దాదాపు కూడా ఏదైతే టైం బాండ్ అయితే పెట్టారో ఆ టైం బాండ్ కల్లా ఈ కంపెనీలు నిర్మాణ పనులు పూర్తి చేయడానికి నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపు కూడా ఈ పనులు అయితే కూడా శరవేగంగా జరిగేందుకైతే ఈ యొక్క నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దాదాపు చూసుకోవచ్చు డే అండ్ నైట్ కూడా పనులు అయితే జరుగుతూ ఒక టైం బాండ్ పెట్టుకొని నిర్మాణాన్ని పనులు అయితే చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే చెప్పిందో అనుకున్న సమయానికి ఈ 2028 నాటికి అమరావతి నిర్మాణ పనులు ఒక ఆకారం తీసుకొస్తాము, ప్రజలకు చూపిస్తామని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందో దానికి సంబంధించి విజువల్ రూపంలో మనం చూసుకోవచ్చు. ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో రాఫిట్ నుంచి పైనుంచి వచ్చి ఇప్పటికే ఈ ప్రతి టవర్ కూడా 2 స్లాబ్లు అయితే నిర్మాణ పనులు జరుగుతుంది. 3వ స్లాబ్కు సంబంధించి ఈ యొక్క సంబంధించినటువంటి వర్క్లు అయితే జరుగుతాయి. దీన్ని చూసుకుంటే 5 టవర్లు కూడా ఇదే పరిస్థితి అని చెప్పాలి. రాబోయే రోజులు ఏదైతే గవర్నమెంట్కి ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో అనుకున్న సమయానికి ఈ 5 టవర్లు నిర్మాణ పనులు పూర్తయితే ఈ ప్రాంతం అంతా కూడా గతంలో ఏదైతే ఒక మ్యాప్ లాగా చూపించారో టవర్ల ఆకారం అయితే ఏ రకంగా ఉంటుందో అది ఒక ఉదాహరణ అయితే చూపించారు. కానీ ఈ నిర్మాణ పనులు పూర్తయితే దానికి మించి మరొక సింగపూర్ లాగా ఉంటుందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, ఐకానిక్ టవర్ నుంచి.